ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బెత్లెహేమురాలైన నయోమి తన ఇద్దరు కోడళ్ళు వార్పా రూతులతో ఈ మాట చెబుతున్నట్లు చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో దేవుని పిల్లలమైన మనము అలాగే అనేక మంది జీవితాల్లో ఎదుర్కొంటున్న అనేక కష్టతరమైన పరిస్థితులను బట్టి నెమ్మది లేని పరిస్థితులు కలిగిన జీవితం, ఆ జీవితం కృంగదీస్తూ కూలదీస్తున్న పరిస్థితులు, ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్న మాట. దేవుడు మన జీవితాల్లో నెమ్మది దయచేస్తూ చేస్తాడు అని లేఖనం సెలవిస్తుంది. లేఖనం ఇలా చెప్తుంది: ఎవరిని మనస్సు నా మీద అనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తాను అని లేఖనం ఇలాగ సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనను ఆశ్రయించి ఆయన సహాయాన్ని కోరు. దేవుడు నీకు నెమ్మది దయచేస్తాడు. దేవుడు మన జీవితంలో నెమ్మది దయచేయనట్లుగా దేవుని వాక్యాన్ని ఆశ్రయిద్దాం. దేవుడు మన జీవితంలో నెమ్మది దయచేయనట్లు దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో నెమ్మది దయచేయనట్లు పరిశుద్ధతను కలిగి ఉందాం. అలాగే పాప జీవితాన్ని బట్టి నెమ్మది లేని పాపపు స్త్రీ అయిన ఒక ఆవిడ తాను పాపం చేశానని, తాను పాపినని ప్రభువారి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభువారి దగ్గర పాప క్షమాపణ పొందుకుని ఆయన నెమ్మది గల దానిపై వెళ్ళు అని ప్రభువారు చెప్పటం చూస్తాం. అలా ఆమె జీవితంలో నెమ్మది కలిగి ఆమె ఎందుకని ప్రభువుని ఆశ్రయించింది అని అంటే, ఆమె పాపాన్ని బట్టి ఆమెకి నెమ్మది లేదు కదా. అంతేకాదు, పాపమును బట్టి నెమ్మది లేని జక్కయ్య ప్రభువును చూడాలని ఆశపడి చూడలేకపోయిన పరిస్థితుల్లో అడ్డు వచ్చిన ప్రయత్నించి పట్టుదల కలిగి ఆశ కలిగి జక్కయ్య ప్రభువుని చూడాలనుకున్నారు. అయితే ప్రభువారు అతన్ని చేర్చుకున్నారు. అతను అంతరంగాన్ని తెరిచారు. అతడు పాపమును విడిచిపెట్టాడు. అతడు అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. దేవుడిచ్చిన నెమ్మదికరమైన జీవితాన్ని పొందుకున్నాడు. ఇంకా ఏం చెప్పను, ఇలా ఎంతోమంది కదా. అలాగే దావీదు దేవుణ్ణి ఆశ్రయించి ప్రేమించి అతని జీవితంలో యుద్ధాలు లేకుండా చేసి అతనికి నెమ్మది ఇచ్చిన దేవుడు ఆయన. ఆయనను ఆశ్రయిద్దాం, నెమ్మది పొందుదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీరు మీ దగ్గరే మాకు నెమ్మది కలుగుతుంది. మా భారాలు మేము
కలిగి ఉన్నప్పుడు మా భారమంతటిని మీ మీద వేస్తే, అది ఏ భారమైనా సరే, పాప భారమైన, రోగ భారమైన, అప్పుల భారమైన, శత్రువు భారమైన మీ మీద వేసినప్పుడు మీరు మాకు విడుదలిచ్చే దేవుడు. మీ దగ్గరికి వచ్చి మీ యందు విశ్వసించి ఆశ్రయించి మీ సహాయాన్ని కోరినప్పుడు సహాయం చేసే దేవుడు. మీ పిల్లలు ఏ భారాలు కలిగి ఉన్నా, వాక్యం ఉన్న మీ పిల్లలు ప్రతి భారం విషయంలో మీ దగ్గరికి వచ్చి విశ్వసించి ప్రార్థించి మీ మీ విడుదల పొందుకునే బాధ్యత మీ పిల్లలకి దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహం అవటానికి, వివాహం అయిన వారికి గర్భఫలమును మీరు అనుగ్రహించమని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరిని వీరి కుటుంబాలని వీరికి కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.